క్రీస్తునందు ప్రియులారా, దేవాతి దేవుని యొక్క మహిమాన్వితమైన కృపను బట్టి ఈ దినమునకై బైబిల్ స్టడీలో దైవ ప్రసన్నత విశ్వాసులకు ఓదార్పు, ప్రసన్నత విశ్వాసులకు ఓదార్పు అనే అంశాన్ని కొన్ని మాటలను మనం ధ్యానిద్దాం. సమయంలో ఈ యొక్క దేవుని యొక్క ప్రసన్నత ఏ ఏ విషయాల్లో ఉంటుంది, ఆయన విశ్వాసులకు ఏ విధంలో సహాయం చేస్తారు, ఆయన విశ్వాసులను ప్రేమించి దయ చూపి కరుణ చూపి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని, ఆ యొక్క ప్రసన్నత, ఆయన ప్రేమ కృప దయ మొత్తము ఆయన యొక్క అభిమానము చూపించే యోగ్యకరమైనటువంటి దీర్ఘశాంతము, ఇవన్నీ కూడాను మనం గమనించాలి. ఆ యొక్క దైవ ప్రసన్నత గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఒకటి, మొట్టమొదటిగా ప్రయాణములో ఓదార్పు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనమును మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి ప్రతి స్థలమందును నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచో ఈ దేశమాకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చిన వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు ఇక్కడ చెప్తున్న మాటలన్నీ ఆశీర్వాదకరమైన చెప్తూ ఒక్క క్షణము కూడా వదలనని చెప్తున్నారు. ఒక్క క్షణము కూడా వదలంటున్నారు. కాపాడుతాను అని అంటున్నారు. మరలా దేశాన్ని తిరిగి రప్పిస్తాను అంటున్నాడు. నిన్ను విడువను అని అంటున్నారు. ఆయన చెప్పింది నెరవేర్చే వరకు విడువను అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము ఏదై ఉందో, వాక్యాన్ని దేవుడు ఏదైతే నీకు బోధించారో, దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆ మహాదేవుని కృపను పొందాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాణములో ఓదార్పు. ప్రయాణంలో అనేక మంది అలసిపోతారు, అనేక మంది ఇబ్బందులు పడతారు, అనేక మంది సమస్యలతో ఉంటారు, అనేక మంది ఏ విధంగానూ వాళ్ళకి సహాయం చేయరు. కానీ నీ దేవుడు ఏమంటున్నారంటే, నీకు తోడై ఉంటాను. జాగ్రత్త పద్ధతి. మనం ప్రయాణం చేసేటప్పుడు ముందుగా ప్రార్థన చేసుకుంటాం. మీరు గుర్తుందో లేదు, మీకు తోడుగా ఉంటానంటాడు. నువ్వు ఎక్కడైతే వెళ్తావో ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడుతానంటున్నాడు. ఏ విధంగానూ ఆయన నిన్ను కాపాడకుండా ఉండడు. ఆ దేవాతి దేవుని నమ్ము. ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆయన ఏది చెప్తాడో అది నెరవేర్చాల్సిందే. ఆ రీతిగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి నీ ప్రయాణానికి ముందుగా ప్రార్థన చేసుకునే మనస్తత్వం కలగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది, అలసటలో విశ్రాంతి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనమును చదువుకుంటున్నాం. 33:14లో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని చదువుకుంటూ వస్తున్నాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవుడి సన్నిధి తోడుగా ఆయనకి తోడుగా ఉంటుంది. అనగా నీకు తోడుగా ఉంటుంది దేవుని సన్నిధి. జాగ్రత్తగా మీరు సొంతం చేసుకోండి. దేవుని సన్నిధిని మీకు తోడుగా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా విశ్రాంతిని కలుగ చేస్తారట. ఇంటర్మిషన్, ఇంటర్వల్. దేవాతి దేవుడు అలసిపోయినప్పుడు విశ్రాంతి కావాలి మనకి.
కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు నీకు తోడుగా వచ్చును నా సన్నిధి. అంటే ఆయన ఎప్పుడు కూడా నీకు ప్రక్కనే ఉంటారట. ఆయన నీ ప్రక్కనే ఉంటానని అభయం ఇస్తున్నారు. అంత మాత్రమే కాకుండా నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. అనగా నీకు ఏ విధంగా అలసట లేకుండా ఆయన విశ్రాంతిని కలుగు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిని నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవుడు శత్రు సమూహమునకు ధైర్యము. మూడవది ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా. యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. శత్రువులు ఉంటారు, మనకి విరోధులు ఉంటారు. దేవుడు మాట్లాడుతున్న మాటను కూడండి. అంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు కాబట్టి ఒకవేళ నీకు అలాంటి పరిస్థితులు ఏదైనా ఉందంటే ఏమనుకోవాలి, దేవుడు తోడు. మనందరం తెలుసు కదా, తోడు అంటే సపోర్ట్ గా ఉండే మనుషుడే తోడు అంటారు. అలాగనే నీకు దేవుడే సపోర్ట్ గా ఉంటాడు, కానీ నీవే మాత్రం కూడా భయం లేదు, ఇబ్బంది లేదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ యొక్క శ్రమల్లో ఆలస్యంలో ఏ విధమైనటువంటి శత్రువు అనేవాడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏ మాత్రం భయపడద్దు. నువ్వు ఆయన ప్రసన్నతను నువ్వు గుర్తుపెట్టుకో అని దేవుడు ఆయన యందు విశ్వాసాన్ని పెంపొందించుకోమని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మహాదేవుని కృపను చూసినప్పుడు, విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. సమస్య ఉంటుంది బాగా. ఆ సమస్యను చూసినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా దడవద్దు. దేవుడు సహాయం చేస్తారు. సమస్యను నువ్వు కలిగి ఉండాలి. ఆ రీతిగా నువ్వు ఆత్మీయతను బలపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క మాటని 4వదిగా చదువుకుందాం. శోధనలో ఆదరణ. 43 యెషయా 2వ వచనం. శోధనలో ఆదరణ. 42లో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇవన్నీ ఏంటి నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, జలములలో బడి దాటును జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. జలములు, అగ్ని, అదే రీతిగా నదులు, నీరు, నది, అదే రీతిగా అగ్ని. ఈ 3 మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. 3 కూడాను మానవుడిగా నీకు ఇబ్బందిలో ఉండి దానిని జయించడానికి ఎంతో ఇబ్బంది పడతావు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడయ్యుందును జలములో. ఏ మాత్రం భయపడద్దు, ఆయన తోడుగా ఉంటారు. నెక్స్ట్ చూడండి. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదుల్లో నువ్వు వెళ్తున్నావు అనుకో, చక్కగా నువ్వు గమ్యం ఏదో ఆ గమ్యానికి వెళ్ళిపోతావు. ఆ గమ్యంలోనికి వెళ్తావు, కానీ నీరు నిన్ను ఊపిరి ఆడకుండా చెయ్యవు అని చెప్తున్నాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. మనందరం తెలిసిన శద్రక్, మెషక్ వాళ్ళందరూ కాలేరండి. అలాంటి నీవు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్షేమమనిస్తాడు, కాలిపోకుండా చేస్తాడు నీ దేవుడు, ఆత్మీయతలో బలపరుస్తాడు. ఆ రీతిగా
నువ్వు గమనించాలి. నీ దేవునిపై విశ్వాసులకు ఓదార్పు ఇస్తున్నాడు. నువ్వు ఓదార్చబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకటి 3, 4, 5 సంఘమునకు వాగ్దానము. 5వది మత్తయి 18:20 ఈ వాగ్దానాన్ని చెప్పుకుందాం. మత్తయి 18:20 ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నారు. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య నుందునని చెప్పాను. ఏమంటున్నాడు నీ దేవుడు? మన సంఘానికి ఏమిస్తున్నాడు? ఇప్పుడు అందరం ఉన్నాము, మనందరం 2-3 కంటే ఎక్కువే ఉన్నాగా. ఇప్పుడు దేవుడు మన మధ్యన ఉన్నారని మీరు గుర్తించాలి. మళ్ళీ ఒకసారి చదువురా తల్లి. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ అక్కడ నేను వారి మధ్యన ఎక్కడ ఉందునని కూడి చెప్పాను. ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. మధ్యలో దేవుడు ఉన్నాడు. సిగ్నల్ భూమి మీద మన అందరం కూడాను కూడి ఉన్నాం. 19వ వచనం చదువురా తల్లి. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని కూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద 2-3 దేవుడు భూమి మీద ఉన్నావు. మధ్యలో దేవాతి దేవుడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోకండి. 7వ సమాప్తి పర్యంతము 8:26 ఈ సత్యం లెక్కించబడి ఉన్నది. మత్తయి 20 మత్తయి 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు 2వ రాకడ పర్యంతము వాక్యానుసారం ఏదైతే చెప్పారో అది అప్పుడు నడుస్తుంది. ఇవాళతో ఆఖరిగా అనుకోవద్దు మీరు. ప్రతి నిమిషము దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మార్చుతారని నువ్వు గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. తద్రీతిగా శ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి అలసటలో విశ్రాంతిని ఇస్తున్నాడు. అదే రీతిగా ఓదార్పునిస్తున్నాడు. అదే రీతిగా శత్రువుల మధ్య ధైర్యాన్ని ఇస్తున్నాడు. శోధనలో ఆదరణ ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చారు. అదే రీతిగా యుగ సమాప్తి పర్యంతము ఆయన నిలిచి ఉంటానని అంటున్నాడు. అనగా నీ దేవుడు ప్రతి నిమిషము నీతో ఉండే దేవుడు. దైవ ప్రసన్నత నీకు ఉన్నది అని నువ్వు గుర్తించాలని విశ్వాసాన్ని పెంపొందించి ప్రతి విషయంలో కూడా నేను బాధపడుతున్నాను అనే బాటను తీసేయండి. ఆయనపై భారం వేయండి. ఆయనే చూసుకుంటారు. ఆయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితిగతులు అనుగ్రహిస్తారని నువ్వు నమ్మాలి. రీతిగా దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఆమేన్.